సఫలముగా ఉంటుందా లేదా? సఫలము అంటే నెరవేర్చబడడం. నువ్వు దేని కొరకైతే కష్టపడుతున్నావో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావా లేదా? హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, అతడు చేయునదంతయు ఏమైందంటండి? సఫలమగుతా ఉంటుంది. ఎవరికి సఫలమైందంట? దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ, ఆయన వాక్యమునందు ఆనందిస్తూ, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టుగా నువ్వు ఉంటే, అతడు చేయునదంతయు సఫలము చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో నువ్వు ప్రారంభించింది, నువ్వు ఆలోచించింది, నువ్వు నడిపిస్తున్నటువంటి విధానం సఫలము కాకుండా ఉన్నట్లయితే, ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నట్లయితే, ఇదిగో నీవు ఏవండి ఆ పైన చెప్పబడినట్లుగా దేవుని వాక్యమునందు ఆనందించకుండా, దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేయకుండా నడిపించబడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీవు చేయునదంతయు దేవుడు సఫలము చేయునుగాక. హల్లెలూయా. నిజమేనండి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే దేవునితో మన హృదయాన్ని మమేకమై ఉన్నట్లుగా ఉంటామో, అప్పుడు నిజంగా నువ్వు చేసే పని అంతయు నీకు బాగా నీకు మేలు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఎందుకు నాకు ఇట్లా జరిగింది, నాకే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అని అనుకుంటా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు ప్రార్థన యందు, దేవుని వాక్యమునందు దివారాత్రులు దేవునితో మమేకమై ఉన్నట్లుగా నువ్వు బ్రతకగలిగితే, దేవుడు నీ విషయంలో నీవు చేసేటువంటి ప్రతి పనిని సఫలము చేస్తాడు. హల్లెలూయా. నీ ఆలోచనలు సఫలము చేస్తాడు. నువ్వు అనుకున్నది అది పెద్ద కార్యక్రమైనా నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర చక్కగా ఉంటూ నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామండి కొన్ని మాటలు దేవుని సన్నిధిలో. ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనం చదవమ్మా. ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, నీ ప్రయాణమును సఫలము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రయాణములన్నీ దేవుడు సఫలము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఈ 24వ అధ్యాయము ప్రారంభం నుంచి గనక మనం చూస్తే, అబ్రహాము వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చేటువంటి సమయంలో తను నెరవేర్చవలసినటువంటి బాధ్యతల గురించి ఆలోచన చేసుకుంటా ఉన్నాడు. ఏందండి, ఒక మనిషికి బాధ్యతలు ఏముంటాయి చెప్పండి? మనిషికి బాధ్యతలు ఏముంటాయి చెప్పాలి? తన కుటుంబాన్ని పోషించుకోవాలని, బిడ్డలను చక్కగా చదివించుకోవాలని, వాళ్ళకి వివాహాలు, చాలా బాధ్యతలు, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని మంచిగా నిలబెట్టాలి. వీటన్నిటిలో ప్రత్యేకమైనది నా బాధ్యతలు తీరి నేను ఎప్పుడు అనుకుంటాడంటే, వాళ్ళ పిల్లలకి వివాహాలు చేసినప్పుడు
ఏందండి, ప్రతి మనిషి అమ్మాయ నా బాధ్యత తీరిందని అనుకుంటాడు. అప్పుడు దాకా ఏదో ఒక విధంగా బాధ్యతల కొరకై పోరాడుతూనే ఉంటాడు. అబ్రాహాము కూడా తన జీవితంలో ఇదిగో నాకు వృద్ధాప్యం వస్తా ఉంది, తన దగ్గరున్నటువంటి పెద్ద దాసుని పిలిచి ఎలియాజరుని పిలిచి, ఎలియాజరు, నా కుమారునికి నేను వివాహం చేయాలనుకుంటున్నాను, నీవు వెళ్ళి ఆ దేవుడు చూపించేటువంటి బిడ్డని నీవు మా దగ్గరికి తీసుకుని రమ్మని చెప్తాడు. హల్లెలూయా. ఎలియాజర్ అనేటువంటి వ్యక్తి వెళతాడు. చక్కగా వెళ్ళిన తరువాత ఆ ప్రాంతములో ఏమండి ఆ వ్యక్తి కడవతో వచ్చి నీళ్లు ముంచుతున్నటువంటి సమయంలో ఏం చేస్తాడయ్యా అంటే, ఈ ఎలియాజర్ అనేటువంటి అమ్మా తల్లి తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. అడిగిన వెంటనే ఆమె త్రాగడానికే కాదు నీ ఒంటెలన్నిటికీ నేను నీళ్ళు ఇస్తానని చెప్తాడు. ఓహో, నేను అనుకున్నట్లుగానే నా మనసులో నేను ఒకటి అనుకొని వచ్చాను. ఏంటయ్యా అంటే, నేను నీళ్లు అడిగినప్పుడు నాకు నీళ్ళు ఇవ్వడం కాదు, నా ఒంటెలకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి అనుకొని తన మనసులో అనుకొని వచ్చాడు. అక్కడికి రాగానే అమ్మా కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగితే, నీకే కాదు నీ ఒంటెలకు కూడా నేను నీళ్ళు ఇస్తాను అనగానే, ఎస్ ఇది దేవుని ప్రణాళిక అని ఆయన గుర్తెరిగి మంచిగా ఆయన, అమ్మా ఇదిగో మీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను అని చెప్పిన వెంటనే వెళతారు. వెళ్ళిన తరువాత ఇదిగో మీ యొక్క యజమానుడు, మీ యొక్క బంధు అబ్రహాం ఇట్లాగా పంపించాడు, మీ కుమార్తెని ఇట్లాగా వివాహము చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు చక్కగా ఆనందించి ఆమెకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు మాట్లాడతారు. 40 వచనంలో ఏమని, ఆ స్త్రీ నా వెంట రాదేమోనని చెప్పినందుకు అతడు ఎవరిని సన్నిధిలో, అదిగో ఎలియాజర్ అంటాడు, ఇదిగో మీ పిల్లను మాకు ఇస్తారా లేదా అని అడిగితే, అయ్యా ఆమె వచ్చిందో లేదో, ఆమె యొక్క ఇష్టములు ఆమె యొక్క ఆనందాలు ఆ కోరికలు తెలుసుకొని నీకు చెప్తానంటే, ఇతడు అంటున్నాడు ఎలియాజర్ ఏమనంటే, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, నీ ప్రయాణములు సఫలము చేయునుగాక. ఏం ప్రయాణం ఎక్కడ? ఏం ప్రయాణం ఎక్కడ? పెళ్లి ప్రయాణం. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది ఉద్యోగ ప్రయాణాలు ఉంటాయి, ఇంకొంతమంది పనికి వెళ్ళే ప్రయాణాలు ఉంటాయి, ఇంకొంతమందికి బంధువుల ఇళ్ళకి వెళ్ళే ప్రయాణాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడంటే, ఉద్యోగానికి వెళ్ళే ప్రయాణాలు ఉంటాయి. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థించి నీవు ప్రారంభించిన ప్రతి ప్రయాణములో దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడతా ఉంది, నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉన్నాడా లేదా నీ ప్రయాణాలలో? దేవుడు మన ప్రయాణాలలో తోడుగా లేకపోతే మన ప్రయాణము ఏందండి ఎట్లాగుండిద్ది మన ప్రయాణం? ఎదురు దెబ్బలు ఏందండి, అకస్మాత్తుగా జరిగేటువంటి విపత్తులు మనలో సహజంగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు అదిగో ఆ ఇబ్బందికరమై ఉన్నటువంటి పరిస్థితులు ఏమి మన జీవితంలోనికి రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ మన ప్రయాణాలన్నీ సఫలము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, నీ ప్రయాణము సఫలం అవ్వాలంటే నువ్వు ప్రార్థనతో నీ ప్రయాణాన్ని, హల్లెలూయా, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కాదు, లేకపోతే పనికి వెళ్ళేటప్పుడు కాదు, లేకపోతే పెళ్లికి వెళ్ళేటప్పుడు కాదు, లేకపోతే ఇంక ఏదైనా నువ్వేం చేయాలి అంటే ప్రార్థనతో నీ ప్రయాణాన్ని
ప్రారంభించు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అప్పుడు నువ్వు క్షేమంగా మళ్ళీ మీ ఇంటికి తిరిగి నీవు వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది అనుకోని జరగదు అమ్మ, అర్థమవుతుందా? అనుకోని ఏం జరగదు. ఏదైనా అనుకోకుండా అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ప్రార్థనతో ప్రారంభించు. ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారు? స్నానం చేయటం కంటే తక్కువ సమయం కదా. లేకపోతే బట్టలు ధరించుకోవడం కంటే, మనం అన్నం తినేదానికంటే అక్కడికి వెళ్ళి ప్రభువా నేను వెళ్ళే ప్రతి మార్గములో మీరు మాకు తోడై ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజే న్యూస్లో చదివానండి, చాలా సంతోషంగా ప్రయాణమై వెళతా ఉన్నారంట. బస్సు తేడా పడింది, 100 మంది చనిపోయారంట. ఎంతమంది అండి? ఎంతమంది? దేవుడు మనకి తోడై మన ప్రయాణాలను సఫలము చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రయాణమై వెళ్తా ఉన్నాడు, ఏం జరగల. ఒక్క ఎదురు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుందంట. ఎక్కడ? కాలు గోరుకు మధ్యలో, ఆ చర్మానికి గోరుకు మధ్యలో కొంచెం గుచ్చుకుందంట. తనేమనుకున్నాడంటే ఏం కాదులేని అనుకున్నాడు. కనబడతానే ఉంది, అది బొట్టిన వేలికి గోరుకు మధ్యలో ఉంది. గోరు కింద ఉంటే అది లోపల తీయడానికి నొప్పి పుట్టిద్దామని అట్లా ఉంచాడు. హల్లెలూయా. కొన్నాళ్ళకి అది కనిపించలా, బాగానే ఉందిలేని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కొద్ది రోజులకి కాలంతా నొప్పి పుడతా ఉంది. ఏందని వెళితే, అయ్యా నీ కాలు గిలకల దాకా తీసేయాలి అని చెప్పాడు. ఏంటయ్యా ఏం జరిగిందంటే, ఇదిగో ఈ ముళ్ళు కొంచెం లోపలికి వెళ్ళి చీంబట్టి సెప్టిక్ అయ్యి చాలా ఇబ్బంది చేసింది, కాబట్టి నీ కాల్ని తీసేయాలని అంటా ఉన్నారు. దేవుని సన్నిధిలో అమ్మా, మనం ఎటు ప్రయాణించినా మనకి దేవుడు తోడై ఉంటే నీ ప్రయాణము చేసేటువంటి ఆ సిచ్యువేషను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకొని, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పెళ్లి కార్యక్రమాలకు వెళ్ళాడు. దేవుడు ఆ కార్యక్రమాన్ని సఫలము చేసి ఆశీర్వాదకరమై ఉన్నటువంటి రెబ్కాని దేవుడు వారి కుటుంబానికి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకోకుండా వివాహ కార్యక్రమాలకి, అంటే పెళ్లి చూపులకు గనక వెళ్ళారు అనుకోండి, మీ ఇంటికి వచ్చేటువంటి అమ్మాయి ఎట్లాంటి అమ్మాయి అయిందంటే ప్రార్థన లేని అమ్మాయి అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవునండి, ఖచ్చితంగా. ఒకవేళ ఆ వ్యక్తి తగినటువంటి వ్యక్తి కాకపోతే ఏమండి, ఆ వ్యక్తి ఇక నీ ఇంటికి రాదు. నువ్వేం చేసుకుని వెళ్ళావు? ప్రభువా ఒక నెమ్మది కలిగినటువంటి వ్యక్తి, కుటుంబం యొక్క బాధ్యతలు తెలిసినటువంటి వ్యక్తి, హల్లెలూయా, ఒక మంచి వ్యక్తిని మా ఇంటికి పంపించండి, ప్రార్థన చేసుకుని ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రార్థనా పరులై ఉన్న వాళ్ళందరూ చక్కగా అట్లాగే వెళతారు. వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఖచ్చితంగా నీకు తగినట్లుగా ఉంటే దేవుడు ఆ కార్యక్రమాన్ని ఏం చేస్తాడు? ఏందండి, పెద్దోళ్ళు అంటారు, కక్కొచ్చినా ఏమొచ్చినా కళ్యాణం వచ్చినా నిజమేనంటారా? మరి ఒకళ్ళు 25 సంవత్సరాలకు, ఒకళ్ళు 30 సంవత్సరాలకు ఎందుకు చేసుకున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వచ్చింది కక్కు. హల్లెలూయా. ఒక వయసు వచ్చిన తర్వాత చక్కగా నువ్వు ఆలోచన చేసుకొని ఆ ప్రార్థన పూర్వకంగా వెళుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి, ఇదిగో పలానా బిడ్డ. మరి కొంతమందికి పెళ్లి చూపులు కూడా 1-2 సంవత్సరాలు లేట్ అవుతాయి. అవ్వవా మరి వివాహం కక్కొచ్చినప్పుడు ఆగనన్నట్లుగా దేవుడు వివాహాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మరి 2 సంవత్సరాలు పెళ్లి చూపులు ఎందుకు చూస్తారు? సంవత్సరం ఎందుకు చూస్తారు? నేనేమంటున్నానంటే, నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు మేలుకరమై ఉన్న బిడ్డ దొరికేంత వరకు దేవుడు నిన్ను ఏందండి నీ ఎముక దేవుడు నిన్ను సెట్ చేసేంత వరకు, హల్లెలూయా,
ప్రార్థనా పరులైనటువంటి ఒక అత్త పెళ్లి చూపులకి వెళ్ళింది మా కొడుక్కి. ఏందండి, మా కొడుక్కి పెళ్లి చేయాలని వెళ్ళిందంట. ఆ అత్త చక్కగా ప్రార్థన చేసుకొని దైవికంగా వెళ్ళిపోయింది. వెళితే చక్కగా అందరూ వచ్చారు, అమ్మాయి కూర్చొని ఉంది అని కూర్చొని ఉన్నప్పుడు ఏం ప్రార్థనా పరులు కదా, ప్రార్థనా పరులు ఏం అడుగుతారు, అమ్మ ప్రార్థనకి వెళ్తావా అని అడుగుతారు. అస్సలు మామూలుగా వెళ్ళదండి అంది. హల్లెలూయా. ఆ మామూలుగా వెళ్ళిన వెళ్ళపోయి చెబుతారు కదా, ప్రార్థన చేస్తావా అమ్మ అంటే ప్రార్థన కూడా అసలు మామూలుగా చేయనయ్యా అంది. హల్లెలూయా. అమ్మో మంచిదే. ఆమెకు తెలుసు విషయం, మంచి ప్రార్థనా పరులు అని చెప్పాను కదా. ఆమె తర్వాత పాస్టర్ గారు ఎప్పుడో చెప్పాడంట, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఏమని చెప్పాడంటే, అమ్మా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముందమ్మా అని అడిగిందంట. అడగానే అమ్మా నేను బైబిల్ చదువుతాను కానీ గుర్తులేదని అందంట. చివరికి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందమ్మా అని అడిగాడంట. అడిగితే అది కూడా కొంచెం నాకు గుర్తుకు రావట్లేదయ్యా అందంట. సరే సరే అమ్మా, మరి చివరిగా నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, 23వ కీర్తన 1వ వచనంలో ఏముందో చెప్పమ్మా అని అడిగిందంట. హల్లెలూయా. మీ అందరు చెప్పండి, 23 1వ వచనం ఏముంది? యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల. ఈ మాట ఈమె తడువుకోకుండా చెప్పిందంట. హల్లెలూయా. అప్పుడు ఈ అమ్మాయికి కొంచెం అన్నా వాక్యం చెప్పిద్ది. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోకుండా, వాక్యం చెప్పేటప్పుడు ఏమండి అటు ఇటు చూడకుండా కొంచెం మైండ్లోకి వాక్యం వెళ్ళేటువంటి విధానం ఉంది. ఈ అమ్మాయి మాకు తగిందే, మేము చేసుకుంటామని చేసుకుంది. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చక్కగా వాక్యం చదువుకుంటా ప్రార్థనా పూర్వకంగా ఆ అమ్మాయి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము చదివేటువంటి బిడ్డల యొక్క ప్రయాణాలు దేవుడు సఫలం చేస్తాడు. అమ్మా నువ్వు కూడా నీ కార్యక్రమాలన్నీ అర్థమవుతా ఉందా? ఏ రోజున వెళ్ళాలి, ఏ టయానికి వెళ్ళాలి, కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి, ఈ కాదు మీరు చేసుకోవాల్సింది. నువ్వు ప్రయాణం కొరకై ప్రార్థన చేసుకొని ప్రారంభించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నెలలో నువ్వేదైనా ఒక మంచి విషయం కొరకై నువ్వు ప్రయాణం ప్రారంభిస్తే దేవుడు ఏం చేయాలి? ఆ ప్రయాణాన్ని సఫలము చేస్తాడు. ఇట్లా ప్రార్థన చేసుకొని వెళ్ళండి, దేవుడు ఖచ్చితంగా సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు మాకు ఏందండి, నీవు మాకు సమాధానము స్థిరపరిచెదవు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా దేవుడు చెప్పాడు, నీ ప్రయాణాలన్నీ ఏందండి, నిన్న ఒక చోటకి వెళ్ళి వస్తా ఉన్నాం, ఆ రోడ్డు పక్కనే బండి ఆపి ప్రశాంతంగా ఒక మనిషి పడ్డాడు అనమాట. మేము బండి ఆపకుండానే వెళ్తా ఉన్నాం. మాకు తెలిసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, అడు తాగి పడ్డాడా లేకపోతే మామూలుగా పండుకున్నాడా? హల్లెలూయా. ఎట్లా పండుకున్నాడంటే రోడ్డు పక్కన బండి ఆపి స్టాండ్ వేసుకొని ఆ బండి నీడ కింద పండుకున్నాడు. ఎవరైనా త్రాగిన ఆయన. అసలు ఎంత తెలివికలా ఉంటే, తాగి వెళ్తా ఉంటే పడతారని తెలిసి పక్కన ఆపి స్టాండ్ వేసి ఆ బండి నీడను ప్రశాంతంగా పండుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసు వాళ్ళకు కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది జరుగుతుందని తెలిసినప్పుడు తగిన జాగ్రత్తలో నీ ప్రయాణాన్ని ఆపేసి పండుకొని నీకు మళ్ళీ మెలకు వచ్చినప్పుడు లేచి వెళ్ళాలి.
నేను తాగినప్పుడే ఇంకా స్పీడ్గా నడుపుతాను వెళ్ళేవనుకో, యాడికి వెళ్తావు? ఏందండి, యాడికి వెళ్ళవు. నీ ఇంటికి కాకుండా 108లో కూడా ఎక్కడికి వెళ్తావు? జీజీహెచ్లోకి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రయాణాన్ని సఫలము చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా, నీ పక్షముగా ఉండి నీ పనులన్నిటినీ సఫలము చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ పనులు సఫలం చేస్తాడు. ఏం పనులయ్యి? ఏం పనులండి? మీరు ఇప్పుడు పనికి వెళ్తున్నారా లేదా? వెళ్తలేదా పని? చేతి పనులు, వడ్రంగి పని అయితేనేమి, బయలుదేరి పని అయితేనేమి, ఏం చేస్తాడు? దీవెనకరంగా సఫలము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పనిని సఫలము చేయకపోతే నువ్వు ముందుకు నడిపించబడలేవు. నీ ఇంటి నిర్మాణాన్ని నువ్వు కట్టుకుంటున్నావు, అది పనా కాదంటారా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఏందండి? ఎవరు కట్టించాలి? ఎవరు కట్టించాలి? దేవుడు కట్టిస్తే ఆ పనికి ఆగదు, ఖచ్చితంగా సఫలమైంది. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళి ఇంటి నిమిత్తమై ప్రార్థన చేయమన్నప్పుడు నేనైతే ఈ వాక్యాన్ని చదివించి ఇంకా కొన్ని వాక్యాలతో దేవుని సన్నిధిలో వాళ్ళకి తెలియపరిచి ఆ పనిని ప్రారంభించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇళ్ళు ఉంటాయి, కట్టి ఆ స్లాబ్లో ఆ గోడలో కట్టలేక అక్కడే ఆగిపోయిన ఇళ్ళుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో యెహోవా సఫలపరుచునుగాక. నీ పనులన్నీ, నీ ఉద్యోగం చేసే దగ్గర నీ పనిని దేవుడు సఫలపరుస్తాడు. ఇదిగో నీకు ఇచ్చినటువంటి చేతి పనిని దేవుడు సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి పనికి రాడని వాళ్ళ అమ్మోళ్ళు ఒక చిన్న పనికి పంపించారు. ఆ చిన్న పనిని ఆ వ్యక్తి నేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న పనిని నేర్చుకున్న దాన్ని బట్టి ఆ వ్యక్తిని ఆ పనిలో నుంచి బయటకు త్రోసేస్తే ఏందండి, ఆల్రెడీ పని వచ్చు కాబట్టి పక్కకెళ్ళి చిన్న పని ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు అక్కడ మనోడు రాత్రిపూట నిద్రపోవటానికి కూడా లేకుండా, హల్లెలూయా, బైక్ పంచర్ వేయటం, లారీలు పంచర్లు వేయటం. దేవునికి స్తోత్రం. తక్కువగా ఉండిద్ది వాళ్ళకి, బైక్ మెకానిక్ అన్నమాట ఆయన. ఇప్పుడు ఇక అక్కడికి మెకానిజం చేయడానికి వస్తే ఆ వ్యక్తి ఎట్లా మార్చబడ్డాడంటే, ఒక 4-5 కుర్రోళ్ళని పెట్టుకొని, ఏందండి, దేవుడు నీ పనిని సఫలము చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నువ్వేది ప్రారంభించినది దైవికంగా ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించగలిగితే నీ పనిని సఫలము చేస్తాడు. నువ్వు వ్యక్తిగతంగా ఒక వ్యాపారం పెట్టుకుంటావా, వ్యక్తిగతంగా ఇంకేదైనా బిజినెస్ ప్రారంభిస్తావు, ఏదైనా, లేకపోతే నీ చేతి పని, నీ కూలి పని, ఏదైనా దేవుడు సఫలము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పని జరుగుతూ ఉండగా దేవుని సన్నిధిలో ఆ పని చేయుట ద్వారాగా నీకు వచ్చినటువంటి ఆ యొక్క ఆర్థిక సహాయములో నుండి, ఇదిగో ఎవరి ద్వారాగా అయితే నీకు పని కల్పించాడో, ఎవరైతే నీ పనిని సఫలము చేస్తూ ఉన్నాడో, ఆ పనిలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఏమండి కష్టార్జితముల నుంచి దేవునికి ఇవ్వవలసినవి నమ్మకంగా ఏందండి ఇస్తాడు, ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇవ్వగలుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉత్సాహముగా ఇచ్చువారిని ఆయన ఏందండి ప్రేమించే దేవుడని మన యొక్క దశమ భాగాలు ఇచ్చే కవర్ల మీద రాసి ఉంచాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహముగా ఇచ్చువారిని, దేవునికి స్తోత్రం. నీరసంగా ఇచ్చేవాళ్ళను కాదు, ఇత్తే వత్తయా లేదనేది కాదు, దేవునికి ఇచ్చేది హృదయపూర్వకముగా ఇచ్చినప్పుడు హల్లెలూయా,
హల్లెలూయా. అది దేవునిదని నీ చేతికి వచ్చినప్పుడే నీ గుండెల్లో నీకు అర్థం అవ్వాలి. ఇది దేవునిదని తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? ఏం చేయాలండి? హల్లెలూయా. పని లేదు పాస్టర్ గారు, పని కల్పించకపోవడానికి గల కారణాలు కూడా ఇవే. దేవుని సన్నిధిలో నీవు నమ్మకంగా ఉండగలిగితే నీ పనిని దేవుడు సఫలము ఏం చేస్తాడండి? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏ ప్రమాదం జరగదు. చెప్తా ఉంటారు కదా, అదిగో అట్లా దాటాను, అక్కడే గోడ ఇరిగిపడింది పాస్టర్ గారు. అసలు దేవుడు లేకపోతే హల్లెలూయా